డొనాల్డ్ ట్రంప్ ఒక క్షణం యుద్ధం అంటాడు. మరో క్షణం శాంతి అంటాడు. ఇప్పుడే మాకు కావాలంటాడు. ఇదంతా కూడా డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చేత్తాడనమాట. ట్రంప్ వైఖరి గంటలో అవతారం అన్నట్లుగా కనిపిస్తుందన్నమాట. ఎన్ని అవతారాలు పెట్టుకుంటాడంటే గంటలో బోలెడన్ని అవతారాలు మారిపోతా ఉంటాడు. ఇదే క్రమంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశాలు జరుగుతున్న దావోస్ నగర వేదికగా ఒక కొత్త కూటమి ప్రకటించాడన్నమాట. సో, పేరు బోర్డ్ ఆఫ్ పీస్ మాట. అంటే శాంతి మండలి. సో, అసలు బోర్డ్ ఆఫ్ పీస్ మండలి అంటే ఏంటి? ఈ కూటమికి 35 దేశాలు మద్దతు తెలిపాయమాట. సో, అయితే భారత్ మాత్రం తటస్థమైన వైఖరిని అవలంబించిందక్కడ. ఎందుకు భారత్ దూరంగా నిలిచింది? దీని వెనక కారణాలేమిటి? ఒకసారి చూసుకుంటే భారత్ దూరంగా ఉండడానికి ప్రధానమైన కారణాలు ఇండియా ఫారెన్ పాలసీ విజువల్స్. మొదటి ప్రధాన కారణం ఈ మండలి యొక్క న్యాయబద్ధతపై ఉన్న సందేహాలు. అంతేకాకుండా యునైటెడ్ నేషన్స్ లాంటి సర్వసభ్యత్వం, అంతేకాకుండా అంతర్జాతీయ అంగీకారం ఈ కూటమికి అసలు లేనే లేదన్నమాట. అందుకే దీని నిర్ణయాలకు అంతర్జాతీయ చట్టబద్ధత ఎంతవరకు ఉంటుంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సో, విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం ఈ శాంతి మండలి పూర్తిగా ట్రంప్ స్వప్రయోజనాలతో ముడిపడి ఉండవచ్చనే అనుమానాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో, అకస్మాత్తుగా ట్రంప్ శాంతి కూటమిని ఏర్పాటు చేయడం వెనక ఆయనకు లాభం లేకపోతే ఎందుకు చేస్తారని ఒక పెద్ద అనుమానం అన్నమాట. మరొక కీలక అంశం ఏంటంటే పాలస్తీనా వర్గాల ప్రత్యక్ష భాగస్వామ్యం స్పష్టంగా లేకపోవడం. భారత్ ఎప్పటినుంచో 2 దేశాల మధ్య పరిష్కారానికి మద్దతు ఇస్తూ వస్తోంది. సో, ఆ విధానానికి విరుద్ధంగా ఉండే ఏ కూటమినైనా భారత్ జాగ్రత్తగా మాత్రమే పరిశీలిస్తుందన్నమాట. చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. సో, ఇప్పుడు ఈ కూటమిలో సభ్యత్వం అంటే కేవలం రాజకీయమే కాదు. భారత ఆర్థిక భారం కూడా. ఒక్కో సభ్యత్వ దేశం ఒక బిలియన్ డాలర్ అన్నమాట. అంటే సుమారు 8,300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సో, ఇది భారతదేశానికి కూడా అతిపెద్ద ఆర్థిక బాధ్యత. అంతేకాకుండా భారత విదేశాంగ విధానానికి ఒక స్పష్టమైన లక్షణం ఉంది. అది స్వతంత్ర అది ఏంటంటే స్వతంత్రత, అదేవిధంగా సమతుల్యత, అదేవిధంగా అమెరికా ఆధ్వర్యంలోని కూటమిలో చేరితే పక్షపాత భావన కలగవచ్చని భారత్ ఎప్పటినుంచో భావిస్తుందన్నమాట. సో, ఇప్పుడు దావోస్ వేదికగానే ట్రంప్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారన్నమాట. అదేంటంటే మాకు సహకరించి వారిని మేము గుర్తుపెట్టుకుంటాం అని ఆయన ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడన్నమాట. సో, ఈ కూటమికి భారత్ మాత్రమే కాదు రష్యా, చైనా కూడా తటస్థంగానే ఉన్నాయి. ఈ 3 దేశాలే ప్రపంచ రాజకీయాల్లో అతి కీలక శక్తులమాట. సో, రష్యా కూల్‌గా పరిస్థితిని గమనిస్తోంది. చైనా మాత్రం లాభ నష్టాలు చూసాకే నిర్ణయం తీసుకుంటుంది. అదేవిధంగా స్వప్రయోజనాలే ఇక్కడ ప్రధాన ప్రమాణంగా ఎప్పుడు కూడా చైనా చూస్తా ఉంటుందన్నమాట. సో, ట్రంప్ ఏర్పాటు చేసిన ఈ శాంతి కూటమి నిజంగా శాంతి కోసమా? లేక రాజకీయ వ్యూహంలో ఒక భాగమా? అనేది ఒక పెద్ద ప్రశ్న. సో, భారత్, రష్యా, చైనా లాంటి దేశాలు ఇందులో చేరితేనే దీనికి ఒక నిజమైన బలం వస్తుందన్నమాట. సో, అప్పటి వరకు ఇది ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది. దీని వెనక చాలా పెద్ద వ్యూహం నడిపిస్తున్నాడు ట్రంప్ మాట. ఒకవేళ ఇది శాంతియుతంగా ఒక కూటమి అయితే గనక ప్రపంచ దేశాలన్నీ కూడాను ఎక్కడైనా ఏ యుద్ధం జరిగినా గాని దానికి ఒక లీడర్‌గా వ్యవహరిస్తుంది అమెరికా. అంటే ట్రంప్ లీడర్‌గా వ్యవహరిస్తాడన్నమాట. ఎక్కడ ఏ యుద్ధం జరిగినా గాని ట్రంపే దానికి ప్రధాన వ్యక్తిగా వ్యవహరిస్తూ అక్కడ యుద్ధం జరగాలా? లేదా? అనేది ఆయన నిర్ణయిస్తాడన్నమాట. ఇది ఒక ప్రపంచ శాంతి కూటమిగా దీన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. సో, దీని వెనక ఇంకొక పెద్ద రహస్యం ఏంటి? ఈ ట్రంప్ ఇటువంటి శాంతి కూటమి ఏర్పాటు చేసి మొత్తం ప్రపంచ దేశాలన్నిట్లో కూడా నోరు నొక్కి దేశాల్లో ఏ అయితే కీలకమైన ఖనిజాలు ఉన్నాయో ఆ ఖనిజాలన్నీ కూడా ఎత్తుకుపోదామనే ఒక రాజకీయ వ్యూహం కూడా ఉందన్నమాట. దీని వెనకాల అంతర్యుద్ధం అనేది ట్రంప్‌కే తెలియాలి. మిగతా దేశాలన్నిట్లో కూడా తెలీదు. ట్రంప్ పిలిచాడు, వెళ్లారు దావోస్‌లో మీటింగ్ జరిగింది. ఇదంతా కూడా శాంతియుతంగా ఒక కూటమి ఏర్పాటు చేస్తాం అని ప్రకటించాడే తప్ప మిగతా దేశాలు ఏటికి కూడా ఈ ట్రంప్ మాటల మీద ఎటువంటి స్పష్టత లేదన్నమాట. సో, చైనా మాత్రం చాలా క్లియర్‌గా ఉంటుంది. తనకి ఏదైనా ప్రయోజనం వస్తేనే ముందుకు అడుగేస్తది. అసలు దీంట్లో డౌట్ లేదు. సో, అందుకనే ఫస్ట్ నుంచి కూడాను అమెరికాకి చైనా అంటే ఇష్టం లేదు. చైనా అంటే ఇష్టం ఉండదు దీని గురించే. ఎందుకంటే చైనా ఇప్పుడు కూడా తొందరపాటుగా స్టెప్ ముందేయదమాట. చాలా అనాలిసిస్ చేసి అసల వీళ్ళు చెప్తున్న మాటలో ఎంతవరకు నిజముంది, మనకు ప్రయోజనమా లేదా అని ఆలోచించి అప్పుడు స్టెప్ ముందుకేస్తది. సో, రష్యా కూడాను ఒక రకంగా చూసుకుంటే దాన్ని క్లిష్టంగా ఆలోచిస్తదన్నమాట. వీళ్ళు రాజకీయంగా
వీళ్ళు ఆలోచిస్తున్నారా? లేక శాంతియుతంగా ఆలోచిస్తున్నారని చెప్పేసి రష్యా చాలా లోతుగా ఆలోచిస్తదనమాట. సో, అది కూడా చాలా తొందరగా అడుగు వేయదు. ఇంకా మిగిలిపోయింది ఇంకేముంది? భారతదేశం. ఈ భారతదేశం మాత్రం ఈ రెండిట్లికి వ్యతిరేకం. ఎందుకంటే ప్రయోజనం కలుగుతుందా? లేదా రాజకీయంగా ఆలోచిస్తుందా? ఇయన్నీ ఆలోచించకుండా మౌనంగా ఉండిపోద్దమాట. మౌనం పాటించి వీళ్ళిద్దరూ ఎటువంటి డెసిషన్ తీసుకుందో, ఈ డెసిషన్ బట్టి మనం ముందుకెళ్దాం అని చెప్పేసి భారతదేశం అలా వన్ స్టాండ్ మీదయితే నిలబడిపోతుంది. సో, రాబోయే రోజుల్లోని ఈ శాంతి కూటమనేది ఇది రాజకీయంగా దారితీస్తుందా? లేక ప్రపంచ దేశాల్లోని కొన్ని ఖనిజాలున్నాయన్నమాట. ఆ ఖనిజాలని దెబ్బేయడానికి ట్రంప్ ఏసిన ప్రణాళిక అనేది తెలియాలన్నమాట. తెలుస్తుంది కూడా. సో, అంతే కాకుండా ట్రంప్ వెనిజులా మీద దాడి చేశాడు. ఈ వెనిజులా మీద దాడి ఎందుకు చేశాడు? ఆ వెనిజులాలోని ఆయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ ఆయిల్స్ అన్నీ కూడా మా ఆధీనంలో ఉండాలి. మేమే ప్రపంచానికి అమ్ముతాం. దాని మీద వచ్చిన కమిషన్ మీరు తీసుకోండి అని చెప్పి ట్రంప్ చెప్పాడు. ఇది ఎలా ఉందంటే మీ ఇంటికొచ్చి మీ ఇంట్లో పెత్తనం చేసి డబ్బంతా మీదే, ఇల్లంతా మీదే. కానీ పెత్తనం చేసేది ఎవరు? పరాయోడు మాట. అంటే ట్రంప్. ఆ పెత్తనం చేసి మీ ఇంట్లో సామాను, మీ ఇంటికొచ్చే ఇన్‌కమ్, మీ ఇంటి వ్యాపారం అంతా అతను చేసి మీకు రివర్స్‌గా కమిషన్ ఇస్తాడంట. ఇది ఒక ట్రంప్ వల్లే సాధ్యమవుద్ది. నాకు తెలిసిన మట్టుకైతే ప్రపంచ దేశాల్లో ఇప్పటి వరకు ఇటువంటి అధ్యక్షుడు మనం చూసుండం. ఒక ఓన్లీ ట్రంప్ ఇటువంటి పనులు చేస్తా ఉంటాడు. నాకైతే చాలా నవ్వొస్తుందన్నమాట. ఇప్పుడు మన ఇంటికి వచ్చి, మన వ్యాపారం చేస్తున్న వ్యాపారంలో దూరి, మళ్ళీ ఆ వ్యాపారాన్ని తన చేసి, మన కమిషన్ తిరిగిస్తా అంటున్నాడు. ఇది చూడండి ఎంత వెటకారంగా ఉందో. ఓన్లీ ఇది ట్రంప్ వల్ల అవుద్దిమాట. సో, ఈ విధంగా వెనిజులాని తొక్కిపడేశాడు. వెనిజులా యొక్క దేశ అధ్యక్షుడిని మడులోని తీసుకెళ్ళి జైల్‌లో పడేశాడు. సో, ఇదంతా కూడాను ఒక ట్రంప్ వల్ల సాధ్యమవుతుంది. ఇదే విధంగా ప్రపంచ శాంతి కూటమని జెప్పి ఎక్కడైతే ఖనిజాలుంటాయో, ఆ ఖనిజాలన్నీ కూడా అమెరికాకి మోసుకుపోయి, అదేవిధంగా ఆ ఖనిజాలని తనే వ్యాపారం చేస్తూ ఆ కమిషన్ దెబ్బేద్దామనే యోచనలో ఉన్నారని జెప్పేసి చాలామంది నిపుణులు చెబుతున్నారు. మరి దీంట్లో నిజాలు కొన్ని రోజుల్లో బయటపడిపోతాయి. ఈ ట్రంప్ ఏది చేసినా గాని దాని ఎనకాల రాజకీయ వ్యూహం ఉంటది. శాంతి వ్యూహం ఉండదు. ఇతని హిస్టరీయే మొత్తం అంతా కూడా రాజకీయ వ్యూహం. మీరు ఒకసారి మొత్తం అంతా చెక్ చేసుకుంటే ట్రంప్ ఎక్కడో కూడా శాంతి సభలు ఎక్కడ చేయలా. అన్ని రాజకీయ సభలు ఎక్కువ చేశాడు. ఒబామా, ఒబామా మాత్రం ఇటువంటివి చేశాడన్నమాట ఎక్కువ. అమెరికా అధ్యక్షుడిగా ఉంటూ శాంతియుతమైన ఈ చర్చలు ఎక్కువ చేసేవాడన్నమాట ఆయన. అంతేగాని యుద్ధానికి సంబంధించినయన్నీ కూడా చాలా తిరస్కరించి ఉండేవాడు. కానీ ఈ ట్రంప్ వచ్చాక యుద్ధాలు ఎక్కువయ్యాయి. ఈ ట్రంపే ఎక్కువ ప్రపంచ దేశాల్ని రెచ్చగొట్టడం, ఆటిల మీద దాడులు చేయడం ఇటువంటి పనులు ఎక్కువ చేసేది ఈ ట్రంపే. సో, రాబోయే రోజుల్లో ఈ శాంతి కూటమి యొక్క నిజాలు బయటపడతాయి. మరి ఈ శాంతి కూటమి నుంచి భారతదేశం ఏ విధంగా బయటపడుతుందో వేచి చూడాలి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి షేర్ చేస్తారనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.